రైట్ బ్రేకింగ్ చూస్తున్నా మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని బండ్లగూడలో భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. తన భర్త తనను మోసం చేశాడని తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. ఖమ్మం జిల్లా వాసులు సాయి చరణ్, శిల్ప దంపతులకు 15 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వారిద్దరికి 2 పిల్లలున్నారు. 5 సంవత్సరాల నుంచి తనను వదిలేసి కనిపించకుండా తిరుగుతున్నాడని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. భర్త ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్న భార్య తన ఇంటి ముందు ధర్నాకు దిగింది. పోలీసులకు చెప్పినా పెద్దగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా అధికారులు తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. సార్ అని పడ్డా సార్. నేనైతే ఆయన పేరు నాకు తెలియదు. ఎట్లా ఏంది సార్ ఇది? నేను ఏం తప్పు చేసిన సార్? నేను ఒక్క మాట ఎక్కువ మాట్లాడలేదు. సీసీ ఫుటేజ్ మొత్తం ఒక్క మాట ఎక్కువ మాట్లాడలేదు. కూర్చున్నా. నా పిల్లల్ని నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు చెయ్యి. నేను నీ కట్నం ఇచ్చి కాళ్ళు కడిగి నా తండ్రి ఇల్లు అమ్ముకొని నీకు పెళ్లి చేసి ఇచ్చిండు. నేను నీకు ఒక్కడికి కట్టుబడి ఉండి 2 పిల్లల్ని కానీ నేను నీకు మమ్మల్ని రోడ్డు మీద 5 సంవత్సరాలు వదిలేసి రైట్ ఎక్కడిది నీకు? సరే, ఈరోజు మీకు మీడియా సాక్షిగా చెప్తున్నా, నాకు ఇక్కడ న్యాయం జరగకపోతే నా సేవ ఎప్పుడు పోతుంది. ఇది అందరికీ, సీతక్కకు కూడా తెలవాలి. ఇది అమ్మ సీతక్క, ఇప్పుడు చెప్తున్నా నేను, నా చావు కారణం మీ సిస్టమే, నీ పోలీస్ సిస్టమే. నీ పోలీసోడే అశోక్ అనే కానిస్టేబుల్, బెల్లంకొండ సాయి చరణ్, బెల్లంకొండ లక్ష్మి, బెల్లంకొండ శ్రీనివాస్, బెల్లంకొండ శ్రావణి అక్కడుండి నడిపిస్తున్న ఆడబిడ్డ. నా కట్నంతో ఇల్లు కొనుక్కొని వీళ్ళకి ఇంట్లో ఉంటే నేను నా పిల్లలు బయట ఉండాలా సార్? నేనేం తప్పు చేసిన? నా పిల్లలు నాకు కట్నం ఏం చేసినావు? నా మొగ్గు నాకు నా భర్తకి పిల్లలకి ఫీజు కట్టాలి మామయ్య, ప్లీజ్ మామయ్య అంటే కట్టడు. ఈ పిల్లని నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు చూస్తా ఉంటా అన్నే వచ్చినా కదా, డోర్ ఎందుకు తీస్తలేవు? ఏం తప్పు చేసింది నా పాప? నేను తప్పు చేసిన, నా కొడుకు తప్పు చేసిండు, నా తల్లిదండ్రులు తప్పు చేసిండు. 11 నెలల పాప ఏం తప్పు చేసింది? మీ ఇంట్లో లేరా పిల్లలు? ఏం తప్పు చేసినామని మమ్మల్ని ఇట్లా హింసిస్తారు? మీడియా సాక్షిగా నేను ఇదే కోరుకుంటున్నాను. నాకు కనుక ఇప్పుడు న్యాయం జరగకపోతే నా శవం ఈడెన్ హోమ్స్లోకి వెళ్తాను. వాళ్ళు ఏమన్నా చేయండి సార్. ఈ పోలీస్ సిస్టమ్ వాళ్ళకే సపోర్టు, ఈ కోర్టు సిస్టమ్ వాళ్ళకే సపోర్టు. ప్రతి ఒక్కడికి పైసలు ఇచ్చి కొట్టాడు. నా శవాన్ని కూడా కొనమనే కోరుతాను దేవుణ్ణి. అమ్మాయి పేరు శిల్ప. 2013లో సాయి చరణ్ అనే అబ్బాయికి ఖమ్మం వాస్తవ్యులు సాయి పెద్దల గురించి మా అందరం పెద్దల సమక్షంలో పెళ్లి కూర్చుకొని 2013లో అమ్మాయి వివాహం చేశాము. 20 తులాల బంగారం, 15 లక్షల రూపాయలు నగదు ఇచ్చి ఇంకా అదనపు ఖర్చులు కాదు పెట్టుబడులు పెట్టుకుంటూ ఇంచుమించు ఒక 30-35 లక్షల వరకు మొత్తం ముట్ట చెప్పాము. సంవత్సరం వరకు బాగానే ఉన్నారు. సంవత్సరం వరకు సింగపూర్లో జాబ్ చేస్తానని చెప్పారు. సంవత్సరం తర్వాత సింగపూర్ మా అమ్మాయిని తీసుకుపోయిన తెల్లారే సింగపూర్లో అమ్మాయి మెడలో ఉన్న పుస్తెళ్తాడు అమ్ముకున్నాడు. అక్కడి నుంచే ఇక మొదలు స్టార్ట్ అయింది. మళ్ళీ ఇండియాకి వచ్చిండు. ఇండియా కూడా నేను పైసలు పంపితే ఆ ఛార్జీలతో ఇండియాకి వచ్చిండు. వచ్చిన తర్వాత నుంచి ఆ అబ్బాయికి ఫస్ట్ నుంచి చెడు అలవాట్లు ఉన్నాయి. అమ్మాయిల అలవాట్లు చాలా ఉన్నాయి. తెలిసి కూడా వాళ్ళు మభ్యపెట్టి మాకు వివాహం చేసిండు. 2-3 కోట్ల ఆస్తి అని చెప్పిండు. 2-3 కోట్ల ఆస్తి పెళ్ళైన 3-4 నెలలకి అమ్మేసి వాళ్ళు పైసలు దగ్గర పెట్టుకొని అమ్మాయిని హింసించడం, అమ్మాయిని శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా హింసించడం వల్ల మాకు సగం చెప్పట్లో మేము కూడా పెద్దగా అడగలేదు. ఒక 2-3 ఇయర్స్ తర్వాత మాకు మొత్తం వివరాలు తెలిసి వీళ్ళ మా ఇయ్యంకుని దగ్గర పోయి అడిగితే నెగ్లెక్ట్గా ఏం చేస్తారు, ఆయన మొగోడు తిరుగుతాడు అన్నట్టు మాట్లాడాడు. అయినా మీ పెద్దవాళ్ళ సమక్షంలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అక్కడ మాకు తెలియకుండానే ఈయన చేసే కంపెనీలలో కోట్లు ఫ్రాడ్ చేసుకుంటూ వాళ్ళకి ఏం చేసినామంటే నేను భార్యకు పిల్లలకు పెట్టినా అని చెప్తే వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఇలా సాయి చరణ్ అనేట ఆయన నీ భర్త అయినట్టు కదా, ఇవన్నీ అప్పులు చేసి మీకే పెట్టినట్టు అని చెప్తే మాకు రాకనే తిరగబడతాను. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నామంటే కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో పేపర్ రాసేసినారు. ఆ పేపర్ రాసిన తెల్లారి నుంచి 3.5 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నది కూడా తెలియదు. మేము మొత్తం సిటీ మొత్తం గాలించినాం. అమ్మాయి మేము 35 లక్షల దాకా కట్నం ఇచ్చి పెళ్లి చేసినాం. ఆ 35 లక్షలు మా పైసలు మాకు పెట్టడానికి కూడా ఇబ్బంది పడితే పిల్లల గతేం కావాలి, అమ్మాయి గతేం కావాలి? అమ్మాయికి న్యాయం జరగాలి, పిల్లలకి న్యాయం జరగాలి. మేము మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే పోలీస్ స్టేషన్ తిరిగినా న్యాయం జరుగుతలేదు, కోర్టుల బెంచ్ తిరిగినా న్యాయం జరుగుతలేదు.
రైట్, ఇక ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, భర్త అయితే పోలీసులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు భార్య. మరి ఇప్పటికైనా స్టిల్ పోలీసులు భర్తతో కాంటాక్ట్ అయ్యారంటారా లేదంటారా? మేడ్చల్ జిల్లా కీసరపర్తిలోని బండ్లగూడలో భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. తన భర్త తనను మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. ఖమ్మం జిల్లా వాసులు సాయి చరణ్, శిల్ప దంపతులకు 15 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వారిద్దరికి 2 పిల్లలున్నారు. 5 సంవత్సరాల నుంచి తనను వదిలేసి కనిపించకుండా తిరుగుతున్నాడని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. భర్త ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్న భార్య తన ఇంటి ముందు ధర్నాకు దిగింది. పోలీసులకు చెప్పినా పెద్దగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా అధికారులు తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, భార్య పోలీసులకు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు అనేది ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరి ఇప్పటికైనా పోలీసులు భర్తతో మాట్లాడి కాంటాక్ట్ అయ్యే పరిస్థితి ఏమన్నా ఉందంటారా? ఇప్పటి వరకు కాంటాక్ట్ అయ్యారా లేదా? అయితే భర్త కోసం అత్తింటి వద్ద శిల్ప అనే తన 2 పిల్లలతో కూడా ఆందోళన చేస్తుంది. అయితే భర్త సాయి చరణ్ గత కొన్ని రోజుల నుంచి కూడా తాను అదృశ్యమని చెప్పి కూడా పిల్లలతో పాటు భార్య పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఈ రోజు భర్త సంబంధించిన విషయం తెలుసుకొని సాయి చరణ్ అక్కడనే ఉన్నాడని చెప్పి కూడా కీసరలోని గట్కేసర్ ప్రాంతంలో పూర్తిగా దీనికి సంబంధించి భర్త కోసం పడిగాపు కూడా కాస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇది కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో ఒక భర్త వేరే కాపురం పెట్టాడని చెప్పి తెలిసి మొదటి భార్య ఖమ్మం జిల్లా వాస్తవ్యులైన శిల్ప పెళ్ళై 15 సంవత్సరాలు అయింది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి భార్యను వదిలేసి కనిపించకుండా తిరుగుతున్నాడు. అయితే భర్త ఆచూకీ తెలిసి బండ్లగూడలోని ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం చేయాలని చెప్పి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు కూడా తమను పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో దీనికి సంబంధించి ఆందోళన కూడా చేస్తుంది. పోలీసులు తనకు న్యాయం చేయట్లేదనేది మాత్రం ప్రధానంగా భార్య శిల్ప గత కొన్ని రోజుల నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. తనకు న్యాయం చేసేంత వరకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళను అనేది మాత్రం ప్రధానంగా ఇటు శిల్ప కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము పోలీసులు కావచ్చు, కోర్టులు కావచ్చు తనకు న్యాయం చేయట్లేదు అనేది మాత్రము ఆమె బాధితురాలు కొన్ని రోజుల నుంచి కూడా ఇలానే ఆమె మొరపట్టుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో మాత్రం తనకు న్యాయం చేయాలని చెప్పి కూడా 2 పిల్లలతో భర్త ఇంటి వద్దనే ఆందోళన చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి అటు శిల్ప బాధితురాలకు న్యాయం చేస్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము భర్త కనిపించకుండా పోవడంతో పూర్తిగా 5 సంవత్సరాల నుంచి కూడా ఆమె అతని ఆచూకీ కోసము వెతికినా చూస్తే ఆమె ఆచూకీ దొరకలేదు. అయితే అతను వేరే కాపురం పెట్టాడని చెప్పి కూడా తెలియడంతోనే తను వచ్చి ఇలా ఆందోళన చేస్తున్నాను, తనకు న్యాయం చేయాలని చెప్పి కూడా బాధితురాలు పోలీసులు కూడా వేడుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.